కూటమి పరిపాలన అంటే ఇప్పుడు డిజేబుల్ చైల్డ్స్కి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఒక డిజేబుల్ చైల్డ్ ఉందంటే వాళ్ళ మదర్ కూడా తనతో పాటే ఉండిపోవాలి, పనికి వెళ్ళకూడదు. వెళ్తే కూడా ఈ పాపను చూసే వాళ్ళు ఉండరు. 6,000 రూపాయలు మంచిగా ఉంది. ఇంకా బెడ్ మీద ఉన్న వాళ్ళకి అయితే 10,000 15,000 కూడా ఇస్తున్నారు. సో సూపర్. తర్వాత గతంలో మాది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరండి. పాడేరు ఘాటి దిగ్గానే మరి కాశీపురం నుంచి అనకాపల్లి ఇటు 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 అనకాపల్లి అటు నరసీపట్నం చూస్తే ఎన్నో మాతా శిశు మరణాలు. కన్సీవ్ అయ్యేమా లేదా అని సమీపంలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు గర్భస్రావణం జరిగిపోతుండేది. అలానే ఎవరైనా హార్ట్ అటాక్తో ఆపరేషన్లు చేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలంటే మార్గ మధ్యంలోనే చనిపోతుండేవారు. రోడ్లు అయితే మేము సామాన్య ప్రజలు కోరుకునేది ఒకటేనండి, రోడ్లు కరెంటు నీరు, అంతకు మించి సామాన్య ప్రజలు ఏమీ కోరుకోరు. సో సూపర్. ఇప్పుడైతే స్టార్ట్ చేశారు, ఇంకా వర్క్ స్టార్ట్ చేశారు, అంతా రాయలు అన్నీ పోస్తున్నారు, మెటీరియల్ వేశారు. అయితే రోడ్లు ఇంకా మా ఏరియా నుండి వచ్చినప్పుడు లేదు, స్టార్ట్ అయింది. నర్సీపట్నం రాజమండ్రి అటంతా కూడా బాగుంది. నేను సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటానండి, పబ్లిక్ నుంచి మేము కూడా తెలుసుకున్నాము. ఇప్పుడైతే బాగుంది. మేము ఒకటే చెప్తున్నామండి, ఏ పార్టీని ఫేవర్ చేయాలని మాకు ఉండదు. నేను ఏ పార్టీ కూడా కాదు, నేను హ్యూమన్ రైట్స్లో వర్క్ చేసేదాన్ని, సోషల్ సర్వీసు. ఎందుకంటే మా ఇంట్లోనే పిల్లలు ఉన్నారు, పీజీలు చదువుకొని ఉన్నారు, బీటెక్లు ఎంబీఏలు అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్నారు. ఎదిగిన పిల్లలు ఉంటే పేరెంట్స్కి ఎంత బర్డెన్ అంటే అంత బర్డెన్. పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తామంటున్నారు, తీసుకొస్తున్నారు కూడా పరిశ్రమలు. కాబట్టి మేమందరూ యాజ్ ఏ మదర్స్గా హ్యాపీ. 4 years వరకు నేను చెప్పలేను, కానీ స్టార్ట్ అయిన నుంచి ఇవాళ వరకు అయితే బాగుందండి. ఇస్తామన్నవన్నీ ఇచ్చారు. తర్వాత ఈ సిలిండర్స్ ఇవన్నారు, కొంతవరకు ఇచ్చారు, కొంతవరకు అయ్యింది, అది కూడా ఇస్తారని నమ్ముతున్నాము. గతంలో లా అండ్ ఆర్డర్ వాళ్ళు పోలీస్ వారు టైట్ చేశారో తెలీదు, ప్రభుత్వం చెప్తే చేశారో కానీ చిన్న చితిక కేసులకు కూడా చాలా హెరాస్మెంట్స్ ఉండేవి. ఇప్పుడు మరి లా అండ్ ఆర్డర్ అయితే కొంచెం మెరుగ్గా ఉందని కూడా చెప్తున్నాను. సంక్షేమం అభివృద్ధి అంటే ఈ ఫెన్షన్ల వల్ల మేము చెప్పగలుగుతున్నామండి. ఫుల్ కంప్లీటెడ్ 100% వాళ్ళకి 15,000, ఇంకా కొంచెం బెడ్ మీద ఉన్న వాళ్ళకి 10,000, అలాగే కొంత నడుస్తున్న వాళ్ళకి 6,000 ఇస్తున్నారు. అది పేదరికంలో ఉన్న పేరెంట్స్కి ఆ పిల్లలకి సరిపోతుందని చెప్తున్నాను. బాగుందండి. ఇప్పుడు పర్లేదండి, బాగానే ఉంది. ఇంతకుముందు ఏంటంటే రోడ్లు మాత్రం గతుకులు ఇవన్నీ ఉండేది, ప్యాచ్ చేయడానికి కూడా ఇప్పుడు మాత్రం ఎక్కడ ఏముందంటే ప్యాచ్ చేయడం కాకుండా ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా అవుతుందండి. అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రం హెవీ వర్క్ అవుతుందండి. సూపర్ అండి, బాగుందండి. గతం ఎందుకని చెప్పడానికి ఏమి లేదండి, అది ఉన్నమాట, అది చెప్పుకోవడానికి ఏమి లేదండి. పనులు అదే లేదు, ఇప్పుడు బాగానే దొరుకుతుంది, అలాంటివి ఏమి ఇబ్బంది లేదండి. అప్పుడేమే అవ్వలేని పనులు కూడా ఇప్పుడు అవుతున్నాయండి, పెండుకున్న పనులు కూడా అవుతున్నాయి. అందరూ ఇప్పుడు హ్యాపీగా చేసుకున్నాను. ఓకే, అవును. బాగా నమ్మకం ఉందండి. ఏ విధంగా అభివృద్ధి పనులు కావాలి ఏదవని ఇప్పుడు డెవలప్మెంట్ మాత్రం బాగానే అవుతుందండి. ఇప్పుడు చదువుకున్న పిల్లలు కూడా రేపు పొద్దున ఉద్యోగం రావడానికైనా ఏదైనా కొద్దిగా అంటే నమ్మకం ఉందండి, ఏదో ఒకటి వస్తుంది కదా అని కొద్దిగా ధైర్యం అన్నమాట. మేము ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ వల్ల మాకు ఏంటంటే రేపు పొద్దున ఏదో ఒకటి మా ఎడ్యుకేషన్ తగ్గడం మాత్రం ఏదో జాబ్ వస్తాయని ఇప్పుడు మాత్రం నమ్మకం ఉన్నాను. అది మాత్రం ఉంది. బాగుందండి, చాలా బాగుంది సార్. ఏ విధంగా రోడ్లు బ్రహ్మాండంగా చేశారు. మాది పరవాడ ఏరియా, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మా ఏరియా అంతా ఇంతకుముందు వర్షం పడినా ఏది పడినా సరే గుంతలు కొన్ని చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. చాలా చాలా బాగుంది. ఏదండి గతంలో అయితే చాలా చాండాలంగా ఉండేవి రోడ్లు కానీ ఏమైనా. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత కంపెనీలు కానీ గ్రామాల్లో కానీ రోడ్లు కానీ ఏమైనా సరే చాలా బాగున్నాయి. చాలా బాగుంది సార్, గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఇసుక రీజనబుల్గానే ఉంది.
గతంలో ఒక లారీ కొనాలనుకుంటే ఒక ఇంచుమించుగా 64,000 70,000 ఉండేది. ఇప్పుడు అట్లీస్ట్ 35,000 అలా దొరుకుతుంది. టోటల్గా అయితే పరిపాలన బాగుంది. చాలా బాగుంది సార్. పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వస్తున్నాయి కదా సార్. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రకరకాల దీనికి వెళ్ళి మొన్న దీని దావోస్ కూడా వెళ్ళి చాలా మట్టుకు ఇవన్నీ తీసుకొచ్చారు. టోటల్గా అయితే నమ్మకం అనేది ఎందుకు అసలు? చాలా బాగుంది సార్. గతంలో చూసినట్లయితే శాంతి భద్రత విషయంలో ఎట్లా ఉంది? శాంతిభద్రత ఇంతకుముందు ప్రతి వాళ్ళు ఏమైనా మనం మాట్లాడాలనుకుంటే కేసు పెట్టేసి ఏదో ఒకలాగా మన దీనికి చేసేవారు. ఇప్పుడు మాత్రం చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. టోటల్గా అయితే నమ్మకం అయితే ఉందంటారు. నమ్మకం ఏంటండి, చాలా బాగుంది సార్. ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? బాగుంది. ఏ విధంగా అంటారు? రోడ్లు గతంలో చూసారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగున్నాయండి రోడ్లు. గతంలో ఎట్లా ఉంది? గతంలో బాగలేదు. పరిపాలన ఎట్లా ఉంది సార్ గతంలోనే ఇప్పుడు? పరిపాలన అంటే ఇప్పుడే బాగుందండి. అప్పుడు ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. మాట్లాడితే నేరుగా వచ్చి అకౌంట్లో పడిపోతాయి. అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు బాగుందండి. సార్ ఇప్పుడు ఇసుక చూసినట్లయితే గతంలో దొరకలేదు, చాలా ఎక్కువగా అమ్మేవారు. ప్రతి కూలీ వాళ్ళు కూడా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి ఒక్కరు పనులు చేస్తారు. ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు పనులు ఇప్పుడు చాలా బెటర్ అండి. పనులు దొరుకుతున్నాయి. కొంత ఒక రోజు కాకపోతే ఒక రోజైనా దొరుకుతున్నాయి. అంటే ఇసుక బాగానే ఉంది. బస్సుకు బాగానే ఉంది. ఏడు దొరుకుతుంది అంటారు. ఇసుక దొరుకుతుంది. సరే ఇప్పుడు మద్యం ఎట్లా తీసుకున్నట్లయితే గతంలో మద్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడంటే లైన్ కాయాలండి. ఇప్పుడు లైన్ కాయ అవసరం లేదు. కల్తీ లేకుండా నాణ్యమైన నాణ్యం. తక్కువ రేటుగా దొరుకుతుంది. దొరుకుతుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఇవన్నీ చూస్తుంది? పర్వాలేదండి కొంచెం. మరి అప్పటి మీద నమ్మకం అయితే ఉందా సార్ చంద్రబాబు మీద డెవలప్ చేస్తారు? నమ్మకం ఉంది. గతంలో ఎట్లా ఉండేది పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవన్నీ, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు మీకు ఎంతైనా ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అని చెప్పడం తప్ప డెవలప్మెంట్ ఏది లేదు. ఇప్పుడైతే డెవలప్మెంట్ కనపడుతుంది. ఎట్లా ఉందా నా కూటమి పరిపాలన? ప్రజెంట్ బాగానే ఉంది. మా సైడ్ అంతా బాగుంది. మాది కాకినాడ జిల్లా. మా సైడ్ లోకల్లో వచ్చారు కాబట్టి మా సైడ్ బాగా జరుగుతున్నాయి. అన్నీ రోడ్లన్నీ బాగా జరుగుతున్నాయి. అంతే సార్. గతంలో రోడ్లు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో అయితే గుంతలుగా ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి రోడ్డు పనులు జరుగుతున్నాయి. టోటల్గా అయితే అభివృద్ధి పరిపాలన ఈ గవర్నమెంట్ లోనే బాగుంటది అనుకుంటున్నారు. బాగానే ఉంటుంది. గతంలో పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి. ప్రజెంట్ అయితే ప్రస్తుతం బాగానే జరుగుతుంది. ఇంకా 4 years ఉన్నది కాబట్టి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, విద్యాశాఖ మంత్రి. ఓకే. ఈ పరిశ్రమలు అన్ని తీసుకున్నా వస్తున్నాయి. ఓకే. ఏమనిపిస్తుంది సార్ 4 years ఎట్లా ఉండబోతుంది? డెవలప్మెంట్ కోసం చూస్తున్నామండి. జరగవచ్చే నమ్ముతున్నాం అంతే. అంటే ప్రతి పరిశ్రమలు అన్ని వస్తాయి. నమ్మకం ఉంది. గతంలో ఎట్లా ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో అయితే డల్గా ఉన్నాయి. పరిశ్రమలు వెనక అయిపోయాయి. ప్రజెంట్ అయితే బాగుందని చూస్తున్నాం. అప్పటికంటే ఇప్పుడు డిపెండ్ అయ్యాము. ఏ విధంగా అంటే చెప్పాలనుకుంటే అప్పుడు దొంగ సరుకు అమ్మిస్తాడు, మందు గిందు. దానివల్ల మా ఆరోగ్య పాడు మానవుడు నశించాడు. దానివల్ల పర్లేదు కొంతవరకు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు పర్లేదు. సార్ రోడ్లు ఎట్లా ఉంది? రోడ్డు పర్లేదు. గతంలో ఎట్లా ఉంది? గతం కంటే ఇప్పుడు పర్లేదు కదా, ఇంప్రూవ్ అవుతుంది కదా. ఓకే. అంటే చంద్రబాబు మీద అయితే నమ్మకం ఉంది కదా. ఓకే. చంద్రబాబు నాయుడు పరిపాలన. చంద్రబాబు నాయుడు పరిపాలన పర్వాలేదు, బాగుంది. సార్ రోడ్లు ఎట్లా ఉంది? రోడ్లు బాగా వేస్తారు. గతంలో ఎట్లా ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో కంటే ఇక్కడ బాగుంది. ఏ విధంగా అంటారు? ఏంటి ఏ విధంగా అంటారు సార్? అంటే మనకి ఓటమి వచ్చింది ఆ ప్రభుత్వం వల్ల మనకి. ఇప్పుడు గతంలోని ఇసుక దొరకలేదు, అవును. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి ఒక్కరు పనులకి వెళ్తున్నారు. మీకేమనిపిస్తుంది? అందరూ పొట్ట గడుస్తుంది ఆయన రాగాను. ఓకే. గతంలో ఎట్లా ఉండేది సార్? గతంలో అంటే చాలా మాఫియా తగిలింది. ఎలాగా ఆ కూలికి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఎట్లా ఉందండి? పర్వాలేదండి. సార్ ఇప్పుడు మద్యం గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు పర్వాలేదండి. గతంలో ఎట్లా ఉండేది సార్? గతంలో చాలా రేట్లు ఎక్కువ, తాగి చాలా మంది చచ్చిపోయారు. ఇంకా ఏంటంటే మనం ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు పర్వాలేదండి. ఎవడ 500 సంపాదించినా 100 తాగేస్తున్నాడు, చక్క 400 ఇంటికి వస్తున్నాడు.